హైదరాబాద్. తెలంగాణ అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట. తెలుగువారి పండగ సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనమే మన తెలంగాణ రాష్ట్రం. గ్రామీణ వాతావరణం ఉట్టిపడే పండుగలలో ఒకటి బతుకమ్మ పండగ. చిన్న పెద్ద పేద ధనిక అన్న తేడా లేకుండా ఆడబిడ్డలందరూ ఆనందంగా జరుపుకునే పండగ బతుకమ్మ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండగ ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈరోజు సైదాబాద్ ఎస్వివి స్కూల్ కరెస్పాండెంట్ వీరేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండగ సంబరాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. బతుకమ్మ పండుగ సంబరాలలో పెద్ద సంఖ్యలో వివిధ తెలంగాణ రాష్ట్ర జానపద సంస్కృతి బతుకమ్మ పాటలతో అందరినీ ఆకట్టుకుంటూ సందడి చేయడం జరిగింది. కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని ఈ యొక్క పండుగ సందర్భంగా ఈ యొక్క విజ్ఞప్తి మీ అందరికీ. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్పి ఆడబిడ్డలను గౌరవించేటువంటి సంప్రదాయం చేయాలి. ఆడబిడ్డల వేధింపులు చేయకూడదు. ఇటీవల మేము చట్టాలు చేశాము. పసిపిల్లలను ఎవరైనా ఇబ్బంది చేస్తే ఉరిశిక్ష విధించేటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ నేనే ఇంట్రొడ్యూస్ చేశాను పార్లమెంటులో హోంమంత్రి అయిన తర్వాత. నేను బిల్లు పెట్టిన తర్వాత హోమ్ మినిస్టర్గా వరంగల్లో ఒక 9 నెలల పసిపిప మీద అత్యాచారం చేస్తే 51 రోజుల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత రికార్డు టైంలో 51 డేస్లో ఆ దుర్మార్గునికి ఉరిశిక్ష పడ్డదంటే మేము పెట్టినటువంటి బిల్లే అని సందర్భంగా మనవేస్తాను. అదేవిధంగా ఇక్కడ ఒక ముస్లిం మా సోదరిమని కూడా ఉన్నారు.
ముస్లిం ఆడబిడ్డల మీద వాళ్ళ మెడ మీద కత్తిలాగా వేలాడుతుండేది. ఎప్పుడు కత్తి పడిపోతుందో తెలియదు. అది త్రిబుల్ తలాక్. ఆ యొక్క త్రిబుల్ తలాక్ తొలగించి ఆడబిడ్డలను, ముస్లిం ఆడబిడ్డలను కూడా రక్షించాము. ఈ సందర్భంగా మేము చట్టాన్ని తీసుకొచ్చి అది మేము గర్వపడతా ఉన్నాము. ముస్లిం ఆడబిడ్డలు కూడా గర్వంగా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో బతికే రోజు వచ్చింది. ఎవరి దయాదాక్షిణ్యాల మీద బతికే పరిస్థితి ఉండకూడదు అనేటువంటిది మిగతా ఆడబిడ్డలతో సమానంగా ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు కూడా గౌరవం కల్పించేటువంటి ప్రయత్నం చేశాను తప్ప ఇది మత దృక్పథంతో చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు ముస్లింలో ఉన్నటువంటి తండ్రి ఈరోజు బయటకు వచ్చి అనేక రకాలుగా మాట్లాడతాడు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత తన కళ్ళ ముందు ఒక ఆడబిడ్డ కనిపిస్తుంది, తన బిడ్డ కనిపిస్తుంది. అరే, నరేంద్ర మోడీ చేసింది చాలా మంచిది, నా బిడ్డకు రక్షణగా చేశాడు కదా అని తండ్రి మనసులోనే అనుకుంటాడు. ఏ యువకుడైతే బయటకు వచ్చి నరేంద్ర మోడీని తిడతాడో ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక చెల్లె కనిపిస్తుంది, ఒక అక్క కనిపిస్తుంది ఇంట్లో అతనికి. కాబట్టి అతను కూడా అనుకుంటాడు, నరేంద్ర మోడీ చేసింది నా చెల్లెకు మా అక్కకు లాభం జరిగింది, ధైర్యం కల్పించింది అనుకుంటాడు. కాబట్టి ఈరోజు ముస్లిం సమాజంలోని ఆడబిడ్డలు కూడా నరేంద్ర మోడీ గారిని ఒక సోదరునిగా చూస్తున్నటువంటి పరిస్థితి. బయటికి చెప్పలేకపోవచ్చు, చెప్పుకునే ధైర్యం చేయలేకపోవచ్చు తప్ప ప్రతి ముస్లిం ఆడబిడ్డ హృదయంలో నరేంద్ర మోడీ గారికి స్థానం ఉంది, ఒక అన్నగా, సోదరునిగా అని చెప్పి అటువంటి గొప్ప కార్యక్రమాలు ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు. కాబట్టి నేను మీ అందరూ కోరుతా ఉన్నాను, ఈ పండుగ సందర్భంగా నా తరఫున, దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి తరఫున మీ అందరికీ బతుకమ్మ పండుగ, దసరా పండుగ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై.